ఫ్రెండ్స్, ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలని కలలు కన్నాడు. కానీ తిరిగి వచ్చేసరికి తన తల్లిదండ్రులు, భార్య రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ కనిపిస్తారని ఊహించాడా? ఈ నిజమైన కథ మీ గుండెను కదిలిస్తుంది. సరిగ్గా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభాకర్ ఇండియాకు తిరిగి వచ్చాడు. రైలులో తన సొంత ఊరైన రాయిపరాకు వెళుతున్నాడు. దారిలో ఒక స్టేషన్లో రైలు ఒక అరగంట పాటు ఆగింది. ఆ సమయంలో ప్రభాకర్ కిందకు దిగి తాగడానికి నీళ్లు, తినడానికి ఏమైనా కొనుక్కురావడానికి వెళ్ళాడు. అప్పుడే అతనొక దృశ్యం చూసి షాక్ అయ్యాడు. తన ముసలి తండ్రి, తల్లి, అలాగే తన భార్య ఆ రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ కనిపించారు. వాళ్ళు ఆకలితో, పేదరికంతో చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. భర్తను చూడగానే ప్రభాకర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇక్కడ మనందరికీ వచ్చే అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రభాకర్ విదేశాలకు వెళ్లిన తర్వాత అతని కుటుంబం ఈ దయనీయ స్థితికి ఎలా వచ్చింది? వాళ్లకున్న ఆస్తులన్నీ ఏమైపోయాయి? వాళ్ల కుటుంబం రోడ్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఇది గుండెల్ని పిండేసే కథ. ఇలాంటి భావోద్వేగమైన కథలను మనం తరచుగా సమాజంలో చూస్తూనే ఉంటాం. ఈ పూర్తి కథను విన్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రభాకర్ ఒక మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి. అతని పెద్దనాన్న, పెద్దమ్మ ఇద్దరూ చిన్న వయసులోనే చనిపోయారు. దాంతో వాళ్ల కొడుకు యోగేష్ను ప్రభాకర్ తల్లిదండ్రులే సొంత కొడుకులా పెంచి పెద్ద చేశారు. యోగేష్ ప్రభాకర్ కంటే పెద్దవాడు కావడంతో ముందుగా అతనికి పెళ్లి చేశారు. కానీ యోగేష్ భార్య చాలా కోపదారి మనిషి, పైగా చాలా పొగరు. ఇంట్లో పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదు. కుటుంబ సభ్యులందరినీ ప్రేమించేది కాదు. కేవలం డబ్బు కోసమే బతికేది. బయట అందర్నీ ప్రేమిస్తున్నట్లు నటించినా ఆమె మనసులో మాత్రం ఎప్పుడూ కుట్రలు, వేరే ఆలోచనలు ఉండేవి. పెళ్లైన తర్వాత యోగేష్ తన భార్య చెప్పినట్లే ఆడుతూ ఆమె గుప్పిట్లో బతికాడు. కానీ ప్రభాకర్కి తన వదిన అసలు స్వరూపం తెలియదు. ఆమె తీయటి మాటలకు మోసపోయి ఆమె చెప్పిందల్లా గుడ్డిగా చేసేవాడు. కొంతకాలం తర్వాత ప్రభాకర్ ఖుషీ అనే ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖుషీకి తన భర్త తన వదిన గుప్పిట్లో ఉన్నాడన్న విషయం తెలియకుండానే ఆ ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రభాకర్ ముందుగా వెళ్లి తన వదినతోనే మాట్లాడేవాడు. భార్యతో ఎక్కువగా మాట్లాడకుండా ఆమెను పట్టించుకునేవాడు కాదు. ఖుషీ ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించినా వదిన మాటలు విని ఆమెను కొట్టేవాడు. ఇలా ప్రభాకర్ తన భార్యను క్రమక్రమంగా ద్వేషించడం మొదలుపెట్టి చివరకు పూర్తిగా దూరం పెట్టాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ వదిన ఖుషీని రకరకాలుగా హింసించేది. ఖుషీ ఈ విషయాన్ని భర్తకు చెప్పినప్పుడు ఆమెదే తప్పు అని భావించి ప్రభాకర్ ఆమెను ఇంకా దారుణంగా కొట్టేవాడు. ఖుషీ తల్లిదండ్రులు ముందే చనిపోవడంతో ఆమె బాధలు పంచుకోవడానికి ఎవరూ లేకపోయారు. సరిగ్గా అప్పుడే ఖుషీ వాళ్ల మావయ్య కూతురు వచ్చి కొన్ని రోజులు తన దగ్గర ఉండమని పిలిచింది. దీంతో వదిన పెట్టే హింసలు పడలేక ఖుషీ తన ఊరికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించిన ఆ వదిన ప్రభాకర్ము ఇంట్లోంచి ఎలాగైనా పంపించి ఇంటి ఆస్తిని మొత్తం లాక్కోవాలని ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఒకరోజు ఆమె ప్రభాకర్తో ఇలా చెప్పింది: సౌదీ అరేబియాలో బాగా చదువుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ జీతమిస్తారు. నువ్వు మీ అన్నయ్య కంటే ఎక్కువ చదువుకున్నావు. ఇక్కడ నీకు వచ్చే జీతం తక్కువే, కానీ అక్కడికి వెళితే కొన్నేళ్లలో మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రభాకర్ ఈ మాటలు పూర్తిగా నమ్మేశాడు. 2 నెలల్లో వీసా తెచ్చుకుని సౌదీకి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు, నేను అక్కడ నుంచి అమ్మా నాన్నకు ప్రతీ నెల డబ్బు పంపిస్తాను, మీరు వాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. అలా ప్రభాకర్ విదేశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత యోగేష్ భార్య తన భర్తను మాయచేసి అత్తామామలను బెదిరించి ఇంటి ఆస్తులన్నీ తమ పేరు మీద రాయించుకుంది. యోగేష్ కూడా తనను పెంచి పెద్ద చేసిన అత్తామామలకు కనీస కృతజ్ఞత లేకుండా వాళ్లకి పెద్ద ద్రోహం చేశాడు. ఒక లాయర్కి లంచమిచ్చి ముసలివాళ్ల సంతకాలు తీసుకున్నాడు. పెన్షన్ కోసం సంతకాలు కావాలని అబద్ధం చెప్పి వాళ్ల వేలిముద్రలు తీసుకున్నాడు. పాపం ఆ వృద్ధులకు ఈ కుట్ర అర్థం కాలేదు. దీనివల్ల ఇల్లు, పొలం, ఆస్తులన్నీ యోగేష్ మరియు అతని భార్య సొంతమైపోయాయి. ఇదంతా అయిపోయాక వాళ్లు ఆ ముసలి తల్లిదండ్రులను ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా గింటేశారు. చివరకు ఆ తల్లిదండ్రులు వేరే దారి లేక ఊరికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ బతకాల్సిన దారుణమైన పరిస్థితికి వచ్చారు. ఇదే సమయంలో ప్రభాకర్ భార్య అయిన ఖుషీ కూడా తన అత్తగారింటికి, అంటే చుట్టాలింటికి వెళ్లిన తర్వాత చాలా కష్టాలు పడింది. మొదట్లో వాళ్ళు ప్రేమగా చూసినా కొన్ని రోజుల తర్వాత చులకనగా చూడ్డం మొదలుపెట్టారు. ఖుషీ తన కష్టార్జితంతో బతకాలనుకుంది. కానీ ఈ సమాజంలో కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాలు ఆమెను చులకనగా చూశారు. ఒంటరిగా ఉన్న ఒక యువతిని అందరూ అనుమానంతో, తప్పుడు చూపులతో చూస్తారు కదా. ఖుషీకి కూడా అవే అనుభవాలు ఎదురవ్వడంతో చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక పిచ్చిదానిలా నటించడం మొదలుపెట్టింది. ఒకరోజు రైల్వే స్టేషన్లో తన అత్తగారు ఒక మూల కూర్చొని అడుక్కుంటూ చూసి ఖుషీ షాక్ అయ్యింది. వెంటనే వాళ్ళ దగ్గరికి పరుగెత్తుకెళ్లి వాటేసుకుని భోరున ఏడ్చింది.
ఏమైందత్తయ్యా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? యోగేష్ బావగారు ఏమయ్యారు అని అడిగింది. అప్పుడు అత్తగారు జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. నీ భర్త విదేశాలకు వెళ్లిన తర్వాత యోగేష్ అతని భార్య కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఇల్లు ఆస్తి తమ పేర రాసుకుని మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు అని చెప్పింది. ఇది విన్న ఖుషి గుండె పగిలిపోయింది. నేను మిమ్మల్ని ఇలా వదిలిపెట్టను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్లతోనే ఆగిపోయింది. మీరు దయచేసి అడుక్కోకండి, నేను మిమ్మల్ని పూషిస్తాను అని చెప్పి రైలులో తినుబండారాలు అమ్మడం మొదలుపెట్టింది. ఆమె పడుతున్న కష్టం చూసి అత్తగారు తట్టుకోలేకపోయింది. కొన్నిసార్లు అత్తగారు కూడా అడుక్కొని కోడలికి సహాయం చేసేది. అలా వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న గుడిసె వేసుకుని బతకడం ప్రారంభించారు. అలా చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇందులోగా యోగేష్, అతని భార్య ప్రభాకర్కి ఫోన్ చేయడం మానేశారు. తమ ఫోన్ నెంబర్లు కూడా మార్చేశారు. ప్రభాకర్కి ఇంట్లో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనతో విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే ఇల్లు చాలా రోజులుగా తాళం వేసి ఉండడం చూశాడు. పక్కింటి వాళ్లను అడిగితే, నీ వదిన మీ తల్లిదండ్రుల ఆస్తులను లాక్కుని వాళ్లను రోడ్డున పడేసింది బాబు. ఆస్తులన్నీ అమ్మి ఎక్కడికో వెళ్ళిపోయారు. కొందరు మీ తల్లిదండ్రులను రైల్వే స్టేషన్ దగ్గర చూశామని చెప్పారు అని అన్నారు. ఇది విన్న ప్రభాకర్ ఒక్కసారిగా కుంగిపోయాడు. వదిన అసలు స్వరూపం తెలుసుకొని షాక్ అయ్యాడు. ఆమెను నమ్మి నా భార్యను వదిలేసి నా తల్లిదండ్రులను ఆమె దగ్గర వదిలి వెళ్లాను. నేను ఎంత పెద్ద తప్పు చేశాను దేవుడా అని కుమిలిపోయాడు. ఎంతో కోపంతో తన భార్యను కలవడానికి వెళ్లాడు. కానీ అక్కడ ఖుషీ లేదు. తర్వాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అక్కడ ఒక మూలలో బిచ్చమెత్తుకుంటున్న వారిని చూసి అతని గుండె ముక్కలైపోయింది. పరుగెత్తుకెళ్లి వాళ్లను గట్టిగా వాటేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నీళ్ల బాటిల్ తీసుకురావడానికి వెళ్లిన ఖుషీ అక్కడికి వచ్చి తన భర్తను చూసింది. అతన్ని చూడగానే ఆనంద బాష్పాలతో పరుగెత్తుకెళ్లి గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో ఆమె తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో ప్రభాకర్కు అర్థమయింది. గతంలో జరిగిన అవమానాలు, కొట్లాటలు అన్నీ మరచిపోయి ఆమె కళ్లలో స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపించింది. ప్రభాకర్ ఖుషీ ముందు తలదించుకొని, నేను నిన్ను ఎంతగా అవమానించాను, కాని నువ్వు నన్ను కొండంతలా ప్రేమించావు. మన అమ్మానాన్నలను చూసుకున్నావు. అసలు నేను నీ ప్రేమకు అర్హుడ్నా అని కన్నీళ్లతో అడిగాడు. ఇది విన్న ఖుషీ, నువ్వు ఏం చేసినా నువ్వే నా దేవుడివి, నువ్వే నా సర్వస్వం అంది. తన వదిన మాయమాటలు విని ప్రభాకర్ తన బాల్య ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. కాని ఇప్పుడు తన తప్పు తెలుసుకొని ఈ రోజు తన కుటుంబం ఈ పరిస్థితిలో ఉండడానికి తానే కారణమని రియలైజ్ అయ్యాడు. తన తండ్రి, తల్లి మరియు భార్యతో, ఎంత కష్టమైనా సరే ఇక నుంచి మిమ్మల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ దగ్గర కూడా పెద్దగా డబ్బు లేదు. తను కష్టపడి సంపాదించిన డబ్బంతా తన వదిన అకౌంట్లోనే వేశాడు. తర్వాత భార్యను, తల్లిదండ్రులను తీసుకొని వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని మార్కెట్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రభాకర్ సంపాదన కుటుంబాన్ని పోషించడానికి ఎలాగోలా సరిపోయేది. కాని వృద్ధ తల్లిదండ్రుల వైద్య ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు ఖుషీ ప్రభాకర్తో, ఒక్కరి సంపాదన కుటుంబం నడపడానికి చాలడం లేదు. నేను కూడా మార్కెట్లో ఒక చిన్న కూరగాయల దుకాణం పెడతాను. మనమిద్దరం కలిసి పనిచేద్దాం అని చెప్పింది. ముసలి అత్తమామలు కూడా కోడలి మాటలను సపోర్ట్ చేశారు. అలా ప్రభాకర్ ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టి మార్కెట్లో పనిచేయడం ప్రారంభించాడు. వ్యాపారం చాలా బాగా సాగింది. మెల్లగా సంపాదన పెరిగి అప్పులన్నీ తీరిపోయాయి. చిన్న అద్దె ఇల్లు పెద్ద ఇల్లుగా మారింది. కొన్నేళ్లలో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడి వాళ్లు కూడా వ్యాపారంలో సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆ నలుగురి కష్టాలకు మంచి ఫలితం దక్కింది. వ్యాపారం పెరిగి డబ్బు రావడంతో కొద్దిగా భూములు కూడా కొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్ల అన్నయ్య యోగేష్ అతని భార్య దొంగిలించిన ఆస్తులను అమ్మి ఆ డబ్బు తీసుకుని భార్య సొంత ఊరికి వెళ్లారు కదా. అక్కడ యోగేష్ భార్య వేరొక మగవాడితో తప్పుడు సంబంధం పెట్టుకుంది. యోగేష్ అత్తగారు యోగేష్ను ఎగతాళి చేస్తూ తమ్ముడిని మోసం చేసిన కంత్రిగాడు అని తిట్టేవారు. తల్లిదండ్రులను గేలి చేసేవారు. తన భార్య మాటలు విన్న తర్వాత యోగేష్కు ఆమె నిజమైన గుణం బయటపడింది. ఆమెను గుడ్డిగా నమ్మి తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమై అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక ఆమె పెట్టుకున్న దొంగప్రియుడు డబ్బు మొత్తం అయిపోగానే ఆమెను వదిలేసి పారిపోయాడు. అప్పుడు భార్యకు బుద్ధి వచ్చి భర్త కాళ్లమీద పడి క్షమాపణలు అడిగింది. వాళ్ల దగ్గర చిల్లిగవ్వలేకపోవడంతో వాళ్లను పోషించలేక వాళ్ల తల్లిదండ్రులు ఆమెను ఇంటినుంచి గెంటేశారు. ఈ సంఘటన కర్మ ఎవరినీ వదలదు అనడానికి ఒక గొప్ప నిదర్శనం. పాపం వృద్ధ అత్తమామలను ఇంటినుంచి ఎలాగైతే గెంటేశారో ఈరోజు వాళ్లు కూడా అక్షరాలా అదే పరిస్థితిలో ఉన్నారు. చేతిలో ఎలాంటి పొదుపు లేక రోడ్లమీద అడుక్కుంటూ బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో ఒకరోజు యోగేష్ దంపతులు ప్రభాకర్, ఖుషీ మరియు తల్లిదండ్రులను చూసి వాళ్ల కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ క్షమాపణలు అడిగారు. ప్రభాకర్ వాళ్లను ఆపి
వదినను ముందు దూరంగా వెళ్ళమన్నాడు. మీకు మా తల్లిదండ్రులను క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. మీరు చేసిన పనిని మేమి ఇంకా మర్చిపోలేదు. మీరు కేవలం డబ్బు కోసం ఆస్తి లాక్కున్నారు. వదినను అమ్మ సమానంగా అనుకొని నీ మాటలు నమ్మాను. కానీ నువ్వొక మోసగత్తివి. చివరకు నా భార్యను దూరం చేసి నన్ను విదేశాలకు పంపి ఆస్తులు దొంగిలించి కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అన్నీ పోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక నుంచి మాకు దూరంగా ఉండండి. మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. కాని యోగేష్ను చిన్నప్పట్నుంచి పెంచిన ఆ వృద్ధ తల్లి కొడుకు దీనపరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. కొడుకా ప్రభాకర్, అలా మాట్లాడకు. వాడు తప్పు చేశాడు, తప్పుడు దారిలో వెళ్ళాడు. వాడిప్పుడు కష్టాల్లో ఉన్నాడు. నువ్వు ఎంత దూరం నెట్టేసినా వాడు మన కొడుకే కదరా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తప్పు తెలుసుకున్న వాళ్ళు మారుతారు. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపంతో క్షమాపణలు అడుగుతున్నారు కదా అంది. ప్రభాకర్ భార్య ఖుషీ కూడా కలుపుకొని, మీ అమ్మగారు చెప్పేది నిజమేనండి. వాళ్ళు మన కుటుంబమే అని ఒప్పుకుందాం. దేవుడి దయ వల్ల మనమిప్పుడు చాలా సంతోషంగా బాగున్నాం. వాళ్లు మాత్రం ఇలా రోడ్డు మీద పడి ఉంటే ఎలా బ్రతుకుతారు? అది మన కుటుంబ పరువుకే నష్టం కదా. దయచేసి వాళ్ళని క్షమించండి అని బతిమిలాడింది. చివరకు ప్రభాకర్ తన భార్య, తల్లిదండ్రుల మాటలను గౌరవించి ఇష్టం లేకపోయినా అన్నయ్యను, వదినను క్షమించాడు. ఆ తర్వాత తన సొంత డబ్బుతో అన్నయ్య బ్రతకడం కోసం ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టించాడు. ఆ తర్వాత అందరూ తమ తమ సంపాదనతో కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించసాగారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి.